తెలుగుదేశం పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఒకవైపు ప్రజల్లో వ్యతిరేకత, రెండో వైపు పార్టీ నేతల మధ్య అనైక్యత, రెండు కలిసి కూటమి నేతలను కొత్త కలవరం వైపు నడిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అనంతపురం జిల్లా సింగనమల రాజకీయం చిచ్చు రేపుతోంది. సింగనమల నుంచి రెండోసారి గెలిచిన బండారు శ్రావణికి వ్యతిరేకంగా అక్కడ టీడీపీలోని అసమ్మతి వర్గం వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటూ ఆందోళన వరకు వెళ్ళింది. మండల ఆఫీసుల ముందు బైఠాయించే స్థాయికి చేరింది. ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద అధిష్టానానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అనేక మంది కదులుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారు అనే విషయం కలకలం రేపుతోంది. అది కూడా టీడీపీలోని ఆమె వ్యతిరేక వర్గం అసమ్మతి టీడీపీ నేతలే ఈ మొత్తం క్షుద్ర పూజలకు పూనుకున్నారు అనేటువంటి ప్రచారం తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తోంది. సింగనమల ఎమ్మెల్యేగా ఉన్న బండారు శ్రావణి ఇంటి ముందు స్విఫ్ట్ కారులో వచ్చి నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వంటివి జల్లి అక్కడ పూజలు చేసి పారిపోయారు అనేటువంటి రీతిలో నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం చాలా పెద్ద రచ్చ దిశలో మారుతోంది. ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలితో వ్యతిరేకిస్తున్నటువంటి నేతలంతా తొలుత టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర సాగించారు. కానీ అధిష్టానం నుంచి ఆశించిన ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో నిరసనలకు పూనుకున్నారు. నిరసనలు తెలియజేసిన స్పందించకపోవడంతో ఇప్పుడు మరో దారిన సాగుతున్నారా అనే చర్చ అయితే సాగుతోంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీ సింగనమల వ్యవహారం వీధిన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పరువు తీసుకుంటూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ అనేక అవస్థలు ఎదుర్కొంటుంటే ఇప్పుడు నేరుగా క్షుద్ర పూజల వరకు వెళ్ళారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలకు దూరమైపోయినట్టు కనిపిస్తుంది. ఆఖరికి పార్టీ కార్యకర్తలను కూడా ఏమాత్రం సంతృప్తి పరచలేకపోతున్నారు అనేటువంటి ఉదంతాలు సింగనమల ఎమ్మెల్యేతో పాటుగా అనంతపురం ఎమ్మెల్యే విషయంలో కూడా బట్టబయలయ్యాయి. ఇలాంటి ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఇది టీడీపీ అధిష్టానానికి పెద్ద స్థాయిలో సెగ తగిలే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రం అంతా బాగుందని ఇతర వివాదాలు సృష్టించి విపక్షం మీద నెట్టేసి అక్కడ మంటలు రాజేసి చలి కాసుకుందామని అధిష్టానం ఆశిస్తుంటే క్షేత్రస్థాయిలో సొంత క్యాంపులోనే కుంపట్లు రాజుకుంటున్నటువంటి వైనం అనేక రకాలుగా ప్రకంపనలు పుట్టించే పరిస్థితిలోకి దారితీస్తుంది. ఇది టీడీపీ కొంప కొల్లేరు చేసేస్తుందా అనేటువంటి అనుమానాలకు కూడా ఆస్కారం ఇస్తుంది. అత్యంత బలమైనటువంటి జిల్లాగా మొత్తం అన్ని సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లాగా ఉన్న అనంతపురంలో ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతుండడంతో టీడీపీ నేతలు కలవరపడుతున్నారు. బండారు శ్రావణి ఉదంతంలో ఆమెకు సర్ది చెప్పి సరిచేసే పరిస్థితి లేక ఆ అసమ్మతి వర్గాలను ఏమాత్రం బుజ్జగించలేక మొత్తంగా టీడీపీ అధిష్టానం చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది. పార్టీ పరువు తీసుకుంటున్నట్టుగా క్షుద్ర పూజల ద్వారా మరోసారి వెల్లడవుతోంది. మరి ఇలా ఎంతకాలం అని టీడీపీ నాయకత్వం కళ్ళప్పగిస్తుంది? సింగనమల టీడీపీలో చిచ్చుని మరింతగా రాజేసేందుకు కారణమవుతుంది. ఎప్పటికీ సరి చేసుకోగల పరిస్థితికి వస్తుంది? ముఖ్యమైనటువంటి ప్రశ్న.